అసలు ఏమైందో చెప్పవే. నానమ్మ, బావ జాగింగ్ కని బయటకెళ్ళాడా? ఆ, ఎర్రగా బుర్రగా ఉంటాడు, ఆ. ఎందుకైనా మంచిదని నేను తోడుగా వెళ్ళాను. నేను అనుమానపడ్డట్టే జరిగింది. పక్కటోన్కి కాలేజీకి వెళ్లే ఆడపిల్లలంతా బావని రెప్ప వాల్చకుండా చూస్తున్నారు. నేనే వాళ్ళని చెడమడ తిట్టి బావని ఇంటికి తీసుకొచ్చేసాను. లేకపోతే ఈరోజు బావకి ఎన్నిసార్లు దిష్టి తీయాల్సి వచ్చిండేదో. ఊరుకోవే, అయినా నా మనోడు ఎంతైనా అందగాడు. అయినా వాడు రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆడపిల్లలు చూడకుండా ఉంటారా, పలకరించకుండా ఉంటారా? నానమ్మ, వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి ఏదో 4 మాటలు తిట్టి వాళ్ళ నోళ్ళు మూయించగలిగాను. కానీ ఇంట్లో వాళ్ళతోనే కష్టంగా ఉంది. ఇంట్లో ఏమైందే? ఏమైంది? ఇది పల్లెటూరు, అలా జాగింగ్ కి వెళ్ళకూడదని అందరూ కలిసి భావన నిలదీస్తున్నారు. నాకు కోపం వచ్చినా నేను నీలా పెద్దదాన్ని కాదు కదా. అయ్యుంటే అందరి సంగతి అక్కడే చెప్పేదాన్ని. ఆ? ఏంటి, నా మనోడు జాగింగ్కి వెళ్తే తప్పు పడతారా? చిచి, ఏ మనుషులే వీళ్ళు. సరే గాని రాముని నేను ఒకసారి రమ్మన్నానని చెప్పు, వాడితో మాట్లాడాలి. వెళ్ళు. సరేనమ్మా. ఇందు, అమ్మకి హారతి ఇచ్చి నువ్వు కూడా రా. బావా, నిన్ను నానమ్మ రమ్మంటోంది. అభి, పొద్దున్నే ఆరోగ్యం కోసం నువ్వు పరిగెడుతుంటే దానికి పంచాయితీ పెడతారా వాళ్ళు? పంచాయతీ చిన్నది బామ్మ, వాళ్ళు ఏకంగా మున్సిపాలిటీయే పెట్టారు. పంచాయతీ అంటే అర్థం గ్రామ పంచాయతీ కాదులేవే. నాకేం తెలుసు, స్కూల్లో అదే చెప్పారు. మధ్యలో నువ్వు గోల ఆపవే. అబ్బా, ఒరే నాన్న, నువ్వు పరిగెత్తుకొస్తే వాళ్ళకొచ్చిన నష్టం ఏంట్రా? నష్టం కాదమ్మమ్మా, కష్టం. ఇందులో కష్టమే ఉంది బావా. మనుషుల్లో 2 రకాలుంటారు ఇందు. ఒక రకం ఇలానే బ్రతకాలి అని గిరిగిసుకునుంటారు. ఇంకొంతమంది ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి గిరిగిసుకుంటారు. ఈ ఇంట్లో మొదటి రకం వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొకరి కోసం మారు, అది వాళ్లకు చాలా కష్టం. మారని మనం వదిలేలేంగా. నేను ప్రయత్నిస్తున్నాను, వెంటనే ఫలించాలని లేదుగా. నిజంగా ట్రై చేస్తే ఏదో ఒక రోజు ఫలిస్తుంది బావా. అన్నట్టు రాముడు, ఇవాళ నువ్వు తలస్నానం చెయ్యాలిరా. అలాగే అమ్మమ్మ. ఆగాగు, తలంటుకోవడం అంటే అర్థమైన షాంపూలతో కాదు, నువ్వుల నూనెతోటి నలుగు పెట్టించుకొని తలంటూ స్నానం చెయ్యాలిరా. నానమ్మా, నూనె కళ్ళల్లో పడితే బావ కళ్ళు మండుతాయి కదా. అలా జరగకుండా జాగ్రత్తగా ఇందు స్నానం చేయిస్తుంది లేవే. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను. నానమ్మా, నేను తలంటడం ఏంటి? మీ ఆయనకి నువ్వు కాక ఎవరు తలంటారే? ఎక్కడున్నాడో మహానుభావుడు. మా ఆయనకి నేనే తలంటేదాన్ని. నానమ్మా, అదప్పుడు నానమ్మా. అప్పుడు ఇప్పుడు భార్యాభర్తలు భార్యాభర్తలే, బంధాలేం మారలేదు. అయినా భర్తకి సేవ చేయటం భార్యకి ఆనందం, ఆ భర్తకి అదృష్టం. నానమ్మా, బావ సిటీలో పుట్టాడు, ఇలాంటివన్నీ నచ్చవు. అయినా ఈ రోజుల్లో భార్యలే పనిచేయాలని లేదు కదా. తెలుసు, అందుకే నా మనవడి చేత నీకు గోరింటాకు పెట్టించాను. ఏరా మనవడా, నీ భార్య నీకు తలస్నానం చేయించాలన్నది నా కోరిక, అది తప్ప? అమ్మమ్మా, నాకు తప్పుల గురించి ఆలోచించడం కన్నా నీ ఆనందం గురించి ఆరాటపట్టంలోనే సంతోషం ఉంది. సరేరా, జరగాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఒసే బుడంకాయ్, పదవే.
ఇందు, ఈ పరిస్థితి నాకన్నా నీకే ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. నువ్వు చేయించడం బామ్మకు సంతోషం. సరే, నేనే స్నానం చేస్తాను, నువ్వు చేయించేవని చెప్తాను. కాసిన పువ్వులైపోయావా? ఏమే, తుండి తెచ్చావా? తెచ్చాను. పట్టుకో, వయ్యారాలు పోకు. బామ్మగారు ఆ, అదిగో. ఆ. నీకు స్నానం చేయించడానికి అన్నీ రెడీ బావా. ఇక్కడ స్నానం ఏంటే పంతులు గారు? ఇది కూడా ఆచారమేనా? నా గ్రహచౌరం. మాట్లాడరేంటి పంతులు గారు? అమ్మా, ఈ సీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ బామ్మగారే. అమ్మమ్మా, ఇంత ఓపెన్ ప్లేస్ లో స్నానం అంటే? ఆరు బయట తలంటి స్నానం చేస్తే చాలా మంచిదిరా. నువ్వు వెళ్ళి కూర్చో. నానమ్మ, సిటీలో పుట్టిన వాళ్ళకి కాస్త సిగ్గెక్కువ. అంటే పల్లెటూరులో పుట్టిన వాళ్ళకైనా సిగ్గులేంటి? పంతులు, ఉమ్. పంతులు గారు, ఇప్పుడు పాయింట్ అది కాదు. నీళ్లు చల్లారిపోతున్నాయ్యారా, స్నానం చేయిస్తూ మాట్లాడుకోవచ్చు. నానా, నువ్వు కూర్చో, అడ్డపంచి కట్టుకొని. మ్, ఇవ్వవే, మ్. ఏం వయ్యారాలు పోతావే, ఇవ్వు. ఇచ్చాను కదా. ఆ, కట్టుకున్నానా? ఆ, ఇందు, అలా చూస్తూ నుంచుంటావేమిటే, తలకు నూనె పెట్టు. నానమ్మ, బావకి కళ్ళు మండకుండా జాగ్రత్తగా పెట్టమని చెప్పు. అలాగే లేవే, ఆలచిప్ప. చూసావా చూసావా, దానికున్న శ్రద్ధ కూడా నీకు లేదు. నుంచుంటావేంటే, పెట్టు. ఎదిగో అక్క, పెట్టు. చేతిలో పోసుకో. ఆ, పట్టుకోవే, అది పట్టుకో. ఆ, తలంతా పెట్టు. ఇంకొంచెం పొయ్యివే, వయ్యారాలు చిలక. ఆగొచ్చు కదా. ఆ, ఆగుతారు నీకోసం. ఆ, శుభ్రంగా రుద్దు. భుజాలు కొంచెం రాయ్. చేతులు, చెయ్యంతా రాయి. చాలు గాని ఆ చేత మీద రాయివే. అమ్మమ్మ, అది బాగుంటుంది నాన్న. తలంటి స్నానం అంటే అలాగే ఉంటుంది. నువ్వు ఇవ్వవే బుడక్కాయ్.
బామ్మగారు ఆ? మీరు వెరీ వెరీ రొమాంటిక్ అండి. నువ్వు నోరు మూయి వంతునా? సేవలు చేసి వస్తుంది చూడండి నాన్నగారు. ఆరు బయట ఆవిడ గారు స్నానానికి ఏర్పాటు చేయడం, ఈవిడ గారు సహాయం చేయడం. నాన్నమ్మ చెప్పిందని మీరైనా నాన్నమ్మకి చెప్పండి నాన్న. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు నచ్చలేదనవే, వాళ్ళు చేసే పని నచ్చలేదనుకో. అత్తయ్య ఏం చెప్పినా వినరని తెలుసు కదా. నాన్నగారిని ఎందుకు ఇబ్బంది పెడతావు? బాధపడ్డం భరించలేకపోవడం చాలా ఏళ్లుగా అలవాటైపోయింది జయంతి. త్వరలోనే వీటికి విముక్తి కలిగిస్తాను. ఏ అంజయ్య, నమస్తే. ఎలా ఉన్నాయి ధాన్యం? ఇంకెంతసేపట్లో అయిపోద్ది? గంటలో అయిపోతాయా? మావయ్య గారు, ఎండలో మీరు నిలబడ్డం దేనికి? వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోండి. పర్వాలేదు అల్లుడు. ఇవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. తమ్ముడు, అనయ్య, మావయ్య గారిని తీసుకెళ్ళు. అలాగే రండి. మీరు కానివ్వండి. రండి మావయ్య, పర్లేదు అల్లుడు, కూర్చోండి. ఆ, ధాన్యం బాగా తడిసినట్టున్నాయి. బాగా తడిసింది. ఆ, ఏంటి విషయం? చెప్పడానికి ఏముంది బాబు, ఈసారి పంటలు సరిగ్గా పండలేదు. ఈసారి కౌలు తగ్గిస్తారేమో అని. పోయినసారి పంటలు బాగానే పండి అప్పుడేమైనా ఎక్కువ ఇచ్చారా ఇప్పుడు తగ్గించడానికి? మీరే అలాంటి ఎలాగయ్యా? ఎన్నో ఏళ్ళుగా ఆ పొలాన్నే పండించుకుని బతుకుతున్నాం. మీరంటే ఈ మధ్యనే వచ్చారు. ఒకసారి ఎగురితో మాట్లాడాలయ్యా. అవసరం లేదు, ఆయన వేరే సమస్యలో ఉన్నారు. ఒక్క 10 నిమిషాలు మాట్లాడిపోతామయ్యా. ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి వీలేదని చెప్పాను కదా. ఓ, పెంచలయ్యా. నేను చెప్పింది ఆఖరి మాట, అర్థమైందా? అంత నిర్దర్శనగా మాట్లాడితే ఎలాగయ్యా? నా మాటే అంత. రేపు మొత్తం డబ్బులు తెచ్చి కట్టేయండి. వెళ్ళండి. ఈయన పెత్తనం వచ్చాకే మనకి కష్టాలు. కనీసం పెద్ద ఆయన్ని కలిసి మాట్లాడినవడం లేదు. రెండు ఆయన్ని అడిగినా ఇదే సమాధానం. ఇప్పుడు మూడో అల్లుడు వచ్చాడు, చూస్తే దొరబాబులాగా ఉన్నాడు. వెళ్ళి ఆయనకే చెప్పుకుందాం. సరే పదండి. ఏంటల్లుడు వాళ్ళ సమస్య? వాళ్లే పెద్ద సమస్య మావయ్య గారు. కౌలిమంటే ఏదో సోచి చెప్తున్నారు. నాకు చెప్పిందే కాక మీకు చెప్పి మిమ్మల్ని విసిగిస్తారు. పెంచలయ్య అటువంటి వాడు కాదే. అతను కాకపోవచ్చు మావయ్య గారు, కానీ పక్కనున్న వాళ్ళు అలాంటి వాళ్లే కదా. ఆయన మంచికి రోజులు పోయాయి మావయ్య గారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడేందుకు గాని వచ్చే సంవత్సరం మార్చేద్దాం మావయ్య గారు. వద్దలుడు, ఎన్నో ఏళ్లుగా మన కుటుంబాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. 4 మాటలు మాట్లాడితే వాళ్లే దారిలోకి వచ్చేస్తారు. వదిలే. అలాగే చేద్దాం మావయ్య. ఈయన మంచితనం పోయే వరకు పొలం విషయంలో ఏమీ గిట్టుబాటు కాదు. ఒరే రాముడు, అమ్మమ్మా, అయ్యో 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 అయ్యో, అవో అవో, నువ్వు తల దుడుచుకుంటున్నావేంట్రా? అదేమైంది? ఇందు ఒసే మొద్దు, ఇలా తగలడు. నా మనోడు ఒక్కడే తల తుడుచుకుంటుంటే మీరేం చేస్తున్నారే? ముందు తల తుడు. అమ్మమ్మా, ఎందుకు? నేను తుడుచుకుంటాలే.
నీకు రాదని కాదు నాన్న, సరిగ్గా తుడుచుకోపోతే జలుబు చేస్తుంది. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేంటి? తుడు. వసే పిల్ల రాక్షసి, నువ్వు వెళ్ళి స్టూల్ తీసుకురావే. త్వరగా వెళ్ళు. అదే మా రోజుల్లో అయితే భర్తకి తల తుడిచే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఉమ్మడి కుటుంబం, చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు తుడవమంటే అలా ఆలోచిస్తావేంటి? చూడు, పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవి వెనకాల ఏమిటో, కలిసి మనసులా విరిసే వయసులా, కలిసి మనసులా విరిసే వయసులా, నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు, ఏమేమో అడిగినా మౌనమేలని. బామ్మ, ఆ, బావ తల అక్కే తుడవాలా? నేను కూడా తుడవచ్చా? ఆ? మధ్యలో నువ్వెందుకే ఆరింత? అది కాదు బామ్మ, బావని చూస్తుంటే నాకు కూడా తల తుడవాలనిపిస్తుంది. ఆహా, రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక మీ ఆయనకు తుడుద్దుగాని లేవే. బామ్మ, ఉమ్. నాకు కూడా బావలాంటి మగుణ్ణి చూస్తావా? అమ్మనాయనా, పోసే ఇందు, నువ్వు జాగ్రత్త తల్లి. ఇదేదో నీ సంసారానికి ఎసరు పెట్టేలాగుందే. పో బామ్మ, ఆ? ఎప్పుడు ఇంతే నువ్వు. చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట, ఇవి ఏడడుగుల వలపు మడుగుల, ఇవి ఏడడుగుల వలపు మడుగుల, కన్నీడు ఉలుకులు, కంటి పాప కబురులు. ఎంతెంతో తెలిసిన ఓసే రాజీ, నా గదిలో పట్టుబట్లుంటాయి, వెళ్ళి తీసుకురాపో. సరే. ఇంత మౌనమేలనోయి ఈ సరిగ్గా చూడమ్మా. మరపురాని ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి. నానమ్మా, ఇదిగో. అదేంటమ్మా? ఈ ఇంటల్లుడికి కొత్త బట్టలు పెట్టి నోరు తీపి చేయటం ఆనవాయితీ నాన్న. నానమ్మా, ఈ ఆనవాయితీ నేనెప్పుడు వినలేదే. నువ్వు ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేంటి? నీకేం తెలిసే, నా మనవణ్ణి ఈ బట్టల్లో చూడాలనుంది. సరే అమ్మమ్మా, కానీ నాకు పంచి కట్టుకోవటం రాదు కదా. బొవ్వు పిల్లోడివి, పంచి కట్టుకోవడం రాకపోతే ఎలారా నాన్న? ఆ అలవాటు లేదమ్మమ్మా, నాకెవరూ నేర్పించలేదు. అలవాటు పడితే అదే వస్తుందిలే. ఆ ఇందు, నువ్వు పంచి కట్టవే. నేను ఆయనకు కట్టడం ఏంటి నానమ్మా? నేర్పించువే. రేపు పండగలప్పుడు పబ్బాలప్పుడు పంచి కట్టుకోవడం రాదని నలుగురికి తెలిస్తే నా మనవడికి ఎంత చిన్నతనం. సరే పదిందు. చూసావా చూసావా, నా మనవడికి పంచి కట్టుకుని నేర్చుకోవాలనుంది. పద. ఉండండి ఉండండి, నేను కూడా వస్తున్నాను. ఏమిటలా చూస్తున్నారు? పదండి. పదమ్మమ్మా. నువ్వు కూడా పద. వస్తున్నా.
రింగ